హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకే మూసీ ప్రాజెక్టు తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్కు మంజీరా నీటిని అందించింది కాంగ్రెస్ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవద్దని ఆయన అన్నారు. మూసీ పునర్జీవనంలో భాగంగా గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 20 టీఎంసీల నీరు మల్లన్న సాగర్ నుండి తరలించనున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 17.5 టీఎంసీలు వాడనున్నారు. మూసీ పునర్జీవానికి 2.5 టీఎంసీల నీరు వాడనున్నారు. ప్రాజెక్టు కోసం 7,360 కోట్లను సర్కార్ ఖర్చు చేయనుంది. గంగా నది ప్రక్షాళన జరుగుతాయి, యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది, ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది, గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు, యోగి చేసుకోవచ్చు, రేఖా గుప్తా చేసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు? ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా అటు ప్రకాష్ గౌడ్ అయినా మహేందర్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈరోజు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. ఇవాళ రాజేంద్ర నగర్ అభివృద్ధి చెందితే ప్రకాష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది. ప్రజలు ఆయన కోటేశారు. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు